స్థానిక ఎన్నికలపై టీపీసీసీ ఫోకస్, మంత్రులతో ప్రత్యేక కమిటీ నియామకం. ఇవాళ రేపు ఢిల్లీలో ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్. హస్తినాకు చేరుకున్న తెలంగాణ శాసన మండలి బృందం. టీడీపీది విజన్ పాలిటిక్స్, వైసీపీది క్రిమినల్ పాలిటిక్స్. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ ప్రతిపక్షంపై చంద్రబాబు ఫైర్. ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు విఫలం. కక్ష సాధింపులో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందన్న మాజీ సీఎం జగన్. ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు పట్టించుకోవటం లేదు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమన్న బొత్స. ములుగు జిల్లాలో అభివృద్ధి పనుల జాతర. మెడికల్ విద్యార్థుల బస్సు ప్రారంభించిన మినిస్టర్ సీతక్క. నేను ఏ తప్పు చేయలేదు, ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదు. అబ్కారీ శాఖ మంత్రిగా బాధ్యతతో పనిచేశానన్న నారాయణ స్వామి. బీజేపీతో చంద్రబాబు దోస్తీ అంత మంచిది కాదు. పవన్ కళ్యాణ్వి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారన్న నారాయణ. కేంద్ర ప్రభుత్వం కావాలనే యూరియా కొరత సృష్టిస్తోంది. రైతుల కన్నీరు బీజేపీకి మంచిది కాదన్న ఎమ్మెల్యే విజయరమణరావు. బ్యాట్ కోసం వెళ్లి సహస్రను చంపినట్టు తేల్చిన పోలీసులు. కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్. ఏడాదికి 50 ప్రయోగాల దిశగా ముందుకు సాగాలి. స్పేస్ డే సందర్భంగా శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆర్జేడీకి ఒక ఎజెండా ఏమీ లేదు. ఓట్ చోరీపై రాహుల్ది విచిత్రమైన వాదనన్న కిషన్ రెడ్డి. ధర్మస్థల మిస్టరీని కట్టుకథగా తేల్చిన పోలీసులు. అబద్దాలతో తప్పుదోవ పట్టించిన వ్యక్తి అరెస్ట్. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన సిఐ రాజేష్ నాయక్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ. వరంగల్ మిల్స్ కాలనీలో అర్ధరాత్రి మహిళపై ఎస్ఐ దాడి. ఎస్ఐ శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని హోటల్ యజమాని డిమాండ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్. రావులపాలెంలో డ్రైనేజీని శుభ్రం చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. విశాఖ జిల్లా కాపుతుంగ్లం గ్రామంలో భూ వివాదాలు. 40 సెంట్ల భూమి విషయంలో 2 వర్గాల మధ్య విభేదాలు. అన్నమయ్య జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్లో తప్పిన పెను ప్రమాదం. బ్రేక్ ఫెయిల్ అయి ప్రహరీ గోడను ఢీకొట్టిన ఎరువుల లారీ. ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా ఎద్దుల పండుగ. కళాకారుల ఆటపాటలకు పోటెత్తిన జనం. అల్లూరి జిల్లాలో 12 లక్షల విలువైన గంజాయి పట్టువేత. 6గురు అరెస్ట్, నగదు, సెల్ ఫోన్లు, కారు సీజ్. కరాటే కళ్యాణిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను కించపరిచారంటూ ఆరోపణలు. అక్రమ బెట్టింగ్ యాప్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే అరెస్ట్. 12 కోట్ల నగదు, 6 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. బీహార్లో వరద బీభత్సం. కొట్టుకుపోయిన ఇల్లు, ఉప్పొంగి ప్రవహిస్తున్న లోకైన్ నది.
రాజస్థాన్ ను కుదిపేస్తున్న భారీ వర్షాలు. అమీర్పేట్లో కుప్పకూలిన 200 అడుగుల పొడవైన గోడ. ట్రంప్ సుంకాల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం. ఆగస్టు 25 నుంచి అమెరికాకు పోస్టల్ సేవల నిలిపివేత.